తెలంగాణ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఓకే. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఇంక అందరి ప్రభుత్వాలు గట్లే ఉంటాయి, అవి కామనే. కానీ ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ప్రింట్లో ఉంటే బాగుంటుంది. అంతకుమించి ఏపీ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్ మనకి ఎందుకండి, మన తెలంగాణ గురించి చెప్తాం అంతేవరకు. బాగా నడుస్తుందా? కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? చాలా మంది రైతుల పైన లాఠీలు అంటున్నారు, లేదంటే ఏం అరే చేయలేదు, ఇప్పుడు రుణమాఫీ చేయలేదు. ప్రతి ఒక్కరు అవన్నీ కామనే. రైతుల పైన రాటు ఆయన ఉన్నప్పుడు కాలేదా, ఈయనప్పుడు అయితే ఆయన ఉన్నప్పుడు అవన్నీ సమాజంలో కామన్ అవన్నీ. అంతే. ఏదో వాళ్ళు అన్నారు కదా, రుణమాఫీ జరగట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, గ్యాస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మిత్రపక్షులు ఎట్టుంటారు, గట్లే ఉంటారు. ఒకరి మీద ఒకరు అనక తప్పదు. వీళ్ళ ప్రభుత్వం వాళ్ళంటారు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళంటారు. అంతే. అంతే. సామాన్యులకు ఏమన్నా సామాన్యులకు మేలు అంటే ఇంకా ఆయన చేసిపోయాడు మస్తు పొక్కలు. ఏనాదే ఇంకా పొక్కలు నిలబడాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు అంటున్నారు, కోస్తాలో మాత్రం కూటమి వస్తుంది. కోస్తా జిల్లాలో మరి ఇద్దరు దగ్గరగా ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఏ ఒక్క మనిషి వచ్చిన అంటే జగన్ వస్తే బాగుంటుంది అంటే నాకైతే ఒపీనియన్ ఇద్దరు వచ్చినా బాగోదు. ఎందుకంటే పథకాలు అటువంటివి పెట్టారు, తప్పది. మానవుడికి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపించాలి తప్ప కూర్చుని మేపుతాం అన్నది తప్పు. ఓకే. అది నా నిర్ణయం సుమా. ఓకే. అది ఎవరో అన్నారు, వాళ్ళు పెట్టారని మనం వ్యతిరేకించకూడదు. ఇప్పుడు మీకు కొంత శాలరీ ఇచ్చి ఉంటే మీరు దానికి కష్టం తెలుస్తుంది, అంతేగాని తెలియకని ఉంటే మరి బాగోదు కదా. ఈ ఉచిత బస్సు ప్రయాణాలు, ఏదో అమ్మఒడి నేను ఆడు ఒకడికి ఇస్తున్నాను, నేను ముగ్గురికి ఇస్తున్నాను, ఈయన ఆడేమో నేను వాళ్ళకి ఇస్తున్నాను. రూల్స్ ఏమి నాకు పెద్దగా నచ్చల. అంటే మనం ఎవరం కానీ చెప్తాం మీతో. అంతే. అసలు పబ్లికే మీ ఒపీనియన్ అంతే. అంతే. అంటే ప్రత్యేకంగా అసలు రాజధాని లేదు అని చెప్పేసి. ఇంకా రాజధాని అంటారా, ఈడు ఎలాగ వైజాగ్ అని ఈడు కట్టడం. అమరావతి రాజధాని పెట్టకూడదండి. నూజివీడి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ పెడితే బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇవన్నీ వ్యాపారాలు సార్, మనం ఏమంటాం కంటే. నష్టపోయింది అల్టిమేట్గా ప్రజలు. రాజకీయ నాయకులు ఎందుకు నష్టపోతారు సార్? మనం నష్టపోతాం. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బాగా నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం అంటారా 100% మోడీ ఉంటాడు. ఓకే. ఎందుకు సార్ మోడీ ఎందుకే ఉండాలి? ఇంకంతే, అది ఇంక చెప్పండి నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోడీ సెంట్రల్ వస్తే మంచి. ఏపీలో జగన్ రావాలని అనుకుంటున్నారు. ఎందుకు సార్ జగన్ ఎందుకు రావాలి? జగన్ అంటే మనకు అంత అభిమానం అనే కాదు, ప్రజలకి మంచి చేశారని ఆడ ఎవరిని అడిగినా కూడా నాకు జగనే అని అంటున్నారు. నేను ఎన్నిసార్లు ఆంధ్రాకి పోయినా కూడా మళ్ళీ జగన్ రావాలా అని వినబడింది చాలా మంది. అందువల్ల నేను దాని మీద చెప్తున్నా అంతే. నేను నా గెస్ట్ చేసి కాదు. నేను ఎక్కడైనా ఏ షాపుకి పోయినా కూడా అక్కడ జగన్ మాట వినబడుతుంది. అందుకని దాని మీద నేను జగన్ వస్తాడని చెప్తున్నాను. తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరు ఎక్కువ గెలిస్తే బాగుంటుంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నాను. కాంగ్రెస్ గెలుస్తుంది. ఎక్కువ సీట్లు అంటే రావు, అటు ఇటు వస్తాయి. కలవాల్సిందే ఇద్దరు. ఎవరు కలిస్తే బాగుంటుంది? కేసీఆర్ అండ్ సోనియా మేడం అందరూ కాంగ్రెస్ వాళ్ళు కలవస్తారు గ్యారంటీ. బీజేపీ ఒకవేళ కలిస్తే బీజేపీ అక్కడ ఫామ్ కాదు, కలవకపోతే బీజేపీ ఫామ్ అవుతుంది. ఓకేనా? అంతే. వీళ్ళందరూ కలిస్తే బీజేపీ ఉండదు అక్కడ, లేదు కలవకపోతే అక్కడ బీజేపీ ఫామ్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ వస్తేనే మంచిది. బీజేపీ వస్తుంది సెంట్రల్లో, బీజేపీ నేషనల్ లెవెల్లో ఎప్పుడు బీజేపీ. ఓకే. ఇక్కడ ఓట్లు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద లేదు. ఆంధ్రలో అయితే కూటమి వస్తుంది, అంటే చంద్రబాబు నాయుడు కూటమి. ఓకే, వాళ్ళే వస్తారు. ఎందుకు సార్ వాళ్ళే ఎందుకు రావాలంటే జగన్ చేశారు. ఎందుకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ అంతా చదువుకుంటూ పోతే ఇంతసేపు తలకాల మీద అమ్మాయిలు ఇట్లా అనటం, అది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇది అనడం. మా ఊరు వెళ్ళాను, ఆయన ఎన్నో ఇచ్చారట కదా, ఆడవాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చారంటే మా ఊరు ఎవరు వెళ్ళేస్తారు. మరి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. బట్టలు నొక్కుతాడు, ఇంటికాడ నొక్కట్లేదు కానీ బట్టలు నొక్కుతుంటాడు. ఓకే. అందువల్ల ఇప్పుడు అందరు పక్క పోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకి చీఫ్ సెక్రటరీ ఉన్నాడు జవహర్ రెడ్డి అని, ఆయన కడప. ఆయన 3 రోజులు పేపర్లో చూస్తున్నారు కదా, 800 ఎకరాలు కొన్నారట అక్కడ. ఎట్లా కొన్నారు అంటే ఏం మాట్లాడలేదు. అవతల వాడు ఏం చేస్తున్నాడంటే, సార్ నేను తప్పు చేస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే నా మీద కోర్టుకు వెళ్ళండి అన్నాడు. మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడంటే బిహైండ్ ద పర్సన్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో అంత కొన్నారు 800 acres. రాజధాని లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజధాని అమరావతి వస్తుంది గ్యారంటీ.
అమరావతి కావాలంటే అది జగన్మోహన్ రెడ్డి అమరావతి కంటిన్యూ చేసింటే ఇంకా చిన్న కుర్రాడు 10 ఏళ్ళు బాగా ఉండేవాడు. సర్వనాశనం చేశాడు దాన్ని. ముందే ఓ బిల్డింగ్ కొట్టేశాడు, రోడ్డు పాడు చేశాడు. మళ్ళీ ఆయన ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు పర్చేజ్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్ట్ హౌస్ అట్ తాడేపల్లి. తెలుసా మీకు? అమరావతి చాలా మంచి అని చెప్పించేవాడే. ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు నాకు ఇల్లు లేదు, పాడు లేదు, ఎక్కడి నుంచో వస్తాడు అంటాడు. తెలంగాణలో ఎంపీ సీట్లకు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి డెఫినెట్లీ కంటిన్యూ ఫర్ 5 years. బీఆర్ఎస్ పనికి రాకుండా పోయింది. ఎంపీ సీట్లు ఎవరు గెలుస్తారు ఎక్కువ? కాంగ్రెస్. ఏంటంటే ప్రజలు ఆల్రెడీ అనుభవించారు ఎవరు ఏ విధంగా పనిచేస్తారో అని. కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవడి భావన వాడికి ఉండనే ఉంటుంది. పైన నుంచి డబ్బులకి ఆశపడే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. అవన్నీ ఎస్టిమేట్ వేస్తే ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మంచి వాళ్ళు గెలవాలని మనం ప్రార్థించుకోవాలి అంతే. అంతకంటే మనం చేసేది ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు డబ్బులు పెట్టి గెలుస్తాడు, డబ్బులు లేనివాడు మంచివాడు ఓడిపోతాడు. అట్లా కలగకూడదు. మంచివాడుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అని నా ఒపీనియన్. ఉన్నారు సార్ మంచి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటారా? ఉన్నారు అంటే మనం అనుకుంటే ఉంటారు. ప్రజలు కావాలి అనుకుంటే వస్తారు వాళ్ళు. కానీ ప్రజలు అనుకోవాలి కదా. ప్రజల భావాలే ఒక విధంగా వేరుగా ఉన్నప్పుడు ఎట్లా వస్తారు వాళ్ళు? అది మెయిన్ ఇంపార్టెంట్. ఏ ఎలక్షన్ అయినా సరే ఇప్పుడు మంచి వాళ్ళు రావాలనే కదా ఎలక్షన్ పెట్టేది. మరి ఎందుకు చెడ్డవాళ్ళు వస్తున్నారు అందరూ? అది అంతే న్యాచురల్. అది ధనబలము, కండబలము, బుద్ధి బలము, తర్వాత అంతా పోగేసుకునే తత్వం ఉండేవాళ్ళే ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నారు. అది పోతే కానీ ప్రజాస్వామ్యం ఉండదు. ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ తెలంగాణలో ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో చంద్రబాబు వస్తాడు. చంద్రబాబే గెలుస్తాడు. ఓకే. తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరు గెలిచారు అంటే మీ ఒపీనియన్? మీరు చూసింటారు. మీరు నాది ఏపీ. ఓకే. ఏపీ బాపట్ల. అమ్మాయి వందలని ఇక్కడికి వచ్చాను. ఓకే. తెల్లారితే రాజకీయంలో అక్కడే తిరుగుతా. అందువల్ల చంద్రబాబు వచ్చేస్తాడు. ఓకే. ఎందుకు సార్? బాగా చేశాడనా, బాగా చేయడానా, లేకపోతే ఇంకా బాగా చేస్తాడు? అంటే దానికి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని. జగన్ మీద బాగా యాంటీ వచ్చింది. కొద్ది గొప్ప సీట్లు వస్తాయి కానీ పెద్ద రావబోతుంది. టఫ్ ఉంటుందా సార్? లేకపోతే 1 to 5 అట్లా? రోడ్లు కానీ అవి కానీ ఏమి తాకలేదు. వ్యవసాయంలో కానీ డ్రైనేజ్ కానీ ఏమి తాకలేదు. ఉన్న డబ్బులన్నీ దాసు దొబ్బాడు. ఇంకంతకన్నా ఏం చెబుతాము? థ్యాంక్ యూ సార్. ఓకే. అది ఎందుకు అనుకుంటున్నారు జగన్ ఎందుకు రావాలని? లాస్ట్ 5 years బాగా చేశాడు కాబట్టి. ఓకే. ఏమేం చేస్తారు? సచివాలయం కానీ, వాళ్ళ వాలంటరీ సిస్టమ్ కానీ, ఆర్బీకే కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒక 5 కంప్లీట్ అయిపోయినాయి. పోర్ట్లు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి. భోగపురం ఎయిర్పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అన్నీ జరుగుతున్నాయి కదా. అందుకని అతను వస్తే మళ్ళీ కంటిన్యూగా వర్క్లు అన్నీ ఫినిష్ అవుతాయి కాబట్టి. మళ్ళీ గవర్నమెంట్ మారిందనుకో సేమ్ మళ్ళీ వీళ్ళు చేసింది ఆపేసి మళ్ళీ వాళ్ళు కొత్తగా అనుకోవడం అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఉంటే 2014లో చంద్రబాబు నాయుడు వచ్చాడు, 19లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే అది కంప్లీట్గా ఉండేది. ఇప్పుడు ఇతను వచ్చాడు కాబట్టి ఇది మళ్ళీ 2024 కూడా వస్తే అది కంప్లీట్గా ఏదన్నా చేసేది ఉంటుంది. కానీ మళ్ళీ 5 yearsకి మారిపోవడం ఏంటంటే ఏపీ అనేది ఇంకొద్ది వెనక్కి పోతూ ఉంటుంది. అది ఓకే. రాజధాని లేదని చెప్పి చాలా మంది. రాజధాని ఇప్పుడు వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ అంటున్నారు కదా. అమరావతి అంటే అక్కడ ఏం లేదు కదా. అంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్ సిస్టమ్ లేదు, ఎయిర్పోర్ట్ లేవు, రైల్వే సిస్టమ్ లేదు, ఏం లేదు కదా. అలాంటప్పుడు వైజాగ్ బెటర్ కదా. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని వాడుకోవడం బెటర్ కదా. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ చెప్పింది ఏమైనా ఎకరాకి 2,000 కోట్లు అవుతుందని. 50,000 కోట్లు ఇంటూ 1,00,000 కోట్లు అవుతుంది. దాని బదులు ఉన్న సిటీని వాడుకోవడం కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందిగా. అట్లా అనుకుంటున్నాం. సెంట్రల్ బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ? పెద్దగా తెలియదు మనకి, అనుకుంటాం అంతే. బీజేపీ అంతే, హిందూ ధర్మం కాపాడుతుంది కాబట్టి అంతే. ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలకి వెళ్తున్నప్పుడు
ఒక ఉద్యోగానికి మినిమం 1000 మంది కాంపిటీషన్ ఉన్నారు. అలాగే ఈ ఎలక్షన్లో కూడా కాంపిటీషన్ ఉండాలి. ప్రతి ఒక్కరు నించోవాలి. ఎలక్షన్కి అంత కాంపిటీషన్ లేదు. ఫస్ట్ పాయింట్. దాంట్లో నిజాయితీ వాళ్ళు భయం పడుతున్నారు. ఫస్ట్ అది కావాలి. ఫస్ట్ నిజాయితీ ఉన్నోళ్ళు కావాలి. డబ్బునున్నోడు ఎవడైనా పెట్టేస్తాడు. నిజాయితీగా ఉన్నోడే వర్క్ చేయగలరు. 10 కోట్లు ఖర్చు పెట్టేస్తే ఎవడైనా ఓటేసేస్తాడు భయ్యా. నిజాయితీ కూడా ఇవ్వండి దమ్ముంటే. నా ఫ్యాక్టరీస్ అంతేనా. నెక్స్ట్ ఉద్యోగాలకి ఎక్కువ మంది డిమాండ్ అయిపోయారు. రాజకీయాలకి ఎందుకు లేరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకడు పోనీ ఎవడైనా ధైర్యం ఉండి ఓటు వేయడానికి అప్లికేషన్ పెడదాం అనుకున్నవాడికి ఆడికి వెళ్ళి కొట్టేస్తున్నారు జనం. ఇవి అయితే వైసీపీ వాళ్ళు కొట్టేస్తున్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు కొట్టేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అన్ని తీసేయాలి. ఎవడైనా వేయాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ ప్రిన్సిపాల్తో సహా గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ కోసం తెలుసు, వాళ్ళు వేయాలి. ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ మెయిన్ ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ఎలక్షన్ ఓటింగ్ అనేది వేయాలి. వేసిన తర్వాత వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఎలాగో ఆ సెక్టర్ తెలుసు కాబట్టి అది ఇంప్రూవ్మెంట్ చేస్తారు. వీళ్ళకి ఏంటి తెలుసు భయ్యా, 10 కోట్లు ఖర్చు పెట్టేస్తాను, నాకు ఏంటి తెలుసు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అవుతున్నాను. నేను మెకానికల్ ఫీల్డ్ వెళ్ళి నాకు ఇంజన్ చేసి అంటే నేను ఏం చేస్తాను? నేను గెలిస్తాను. నేను సాఫ్ట్వేర్లో గెలిస్తాను. అక్కడ మిషన్ పెట్టి అక్కడ కార్ దగ్గరికి వెళ్తాం. అక్కడ నాకు సాఫ్ట్వేర్ తెలుసు. అక్కడ నువ్వు బిగించంటే నేను ఏం బిగిస్తాను? ప్రస్తుతానికి అలా ఉంది పరిస్థితి. నేను చెప్పింది ఫ్యాక్ట్ అయినా అది అవ్వట్లేదు. ప్రెసెంట్ సెంట్రల్ ఇది ఒక సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి ఇది బీజేపీ వాళ్ళు తీసుకోవాలి. ఇది ప్రతి స్టేట్కి బీజేపీ మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే స్కిల్స్ ఉన్నారో వాళ్ళకి అప్లై చేయమనండి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయమనండి. దట్స్ ఇట్. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇండియా తిరిగిలేని దేశం అవుతుంది కన్ఫామ్గా. ఎన్నికల్లో ఎవరికి గెలిస్తే బాగుంటుంది? ఎన్నికలలో ఒపీనియన్ బట్టి అంటే ఇప్పుడు ఎవరు గెలిచినా కుర్చీ మడతెట్టు కొట్టుకోవడం మనమే ప్రజెంట్ అయితే. ఎందుకంటే రాష్ట్రం 2000 కోట్ల అప్పు ఉంది. అది తీర్చాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ పాసిబుల్. ఎందుకంటే మనకి ఎకానమికల్లో 2000 నోట్లు బంద్ అయిపోయి, 1000 రూపాయల నోట్లు బంద్ అయిపోయి చాలా అందరూ టైట్గా ఉన్నారు పొజిషన్. డబ్బులన్నీ 500 రూపాయల నోట్లతో గల్లీలతో ఆడాలంటే అవ్వదు. 2000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదు. సో ఎవరు వచ్చినా సరే యూత్ టైం వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా బెటర్ దానిగా ఏదో చేస్తే బెటర్. బిజినెస్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మంచిగా చేసుకుంటే బెటర్. ఇదంతా పాలిటికల్స్ గట్రా అవన్నీ వాళ్ళు ఎవరైనా గెలుస్తారు. బట్ చంద్రబాబు వస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే వారు ఏముండదు, తవ్వులు గట్రా ఏముండవు, కబ్జాలు గట్రా ల్యాండ్స్ గట్రా ఉండవు.